వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆల్మట్టికి అపచారం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆల్మట్టిని ఆపలేక చేతులెత్తేసి ఇవాళ వక్రాక్షిలో సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్ రాపిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద బొరచలే ప్రయత్నం చేస్తున్నాడు. 95లో ఆల్మట్టిని ఆపిందే చంద్రబాబు నాయుడు గారు, పోరాడిందే చంద్రబాబు నాయుడు గారు. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆల్మట్టి మీద వక్రాక్షిలో, అంటే అందరి దృష్టిలో సాక్షి అనుకోండి, నా దృష్టిలో వక్రాక్షి, ఒక ఆర్టికల్ రాశారు. ఆల్మట్టి పాపం చంద్రబాబు నాయుడుదే, ఎత్తు పెంచుతుంటే ఆపలేకపోయాడు, ఇవాళ ఆ పాపం మనం చుట్టుకుంటా ఉంటుందని. అసలు ఆల్మట్టి వాస్తవ విషయాలు ప్రజలు తెలియజేసే విధంగా చెప్పండి సార్, స్పష్టంగా ఉండాలి. ఇక్కడ సాక్షి ఎక్కువ వార్తలు రాస్తున్నది అంటేనే, ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నది అంటేనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి చేసిన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు ఏదైనా చూడండి, మామూలుగా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, ఆ ఇష్యూస్ అన్ని సాక్షి లోపల పేజీల్లో రాసుకుంటుంది. వాళ్ళ నాన్న గాని అతను గాని ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు బయటికి వస్తే, లేదు వస్తుంది అన్న భయం ముందస్తు జాగ్రత్తగా విపరీతమైన క్యాంపెయిన్ చేస్తారు. సాక్షిలో ఇంత పెద్ద ఎత్తున భారీ వార్తలు రాస్తున్నారు అంటేనే దాని అర్థం రాజశేఖర రెడ్డి చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో. ఆయన్ని మహానేత అని రాసుకుంటుంటాడు కదా, నిజంగా మనసులో అభిమానం లేకపోయినా ఆయన గురించి మహానేత అని రాసే ఈ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చేసిన తప్పిదం ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశంతో ఈ ఆల్మట్టి దీనికి సంబంధించి ఈ ప్రచారం మొదలుపెట్టాడు. ఇది ఇప్పుడు కాదు రామబ్రహ్మ గారు, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే పంధాన్ని అసలు ఆయన ఫాలో అవుతూ వస్తూ ఉన్నాడు. ఆల్మట్టి డ్యామ్ ని టేకప్ చేసిన పరిస్థితుల్లో అసలు మామూలుగా అప్పుడే 524 మీటర్ల ఎత్తులో నిర్మించాలి అనేది ఆల్మట్టి డ్యాము స్టార్టింగ్ లోనే ఉన్నది. అది అసలు 524 మీటర్ల ఎత్తులో కడితేనే అక్కడ పవర్ హౌస్లు నడుస్తాయి. వాళ్ళు మెయిన్ గా ఏంటంటే, ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ తో పాటు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలనేది వాళ్ళ ప్లాన్. కర్ణాటక వాళ్ళు 524 మీటర్లతోటే దీన్ని ప్రతిపాదిస్తే, అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో కేంద్రం ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉన్న సమయంలో దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉండి ఏం చేశాడు అంటే, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పి కొన్ని టేకప్ చేశాడు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద టేకప్ చేశాడు. అందులో ఆల్మట్టి పెట్టుకున్నాడు. తన సొంత రాష్ట్రం, తను ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రం కాబట్టి ఆల్మట్టి పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు వెహిమెంట్లీ అపోజిట్ దట్ మూవ్. నువ్వు సమస్య లేదు, నువ్వు నీ రాష్ట్రం నువ్వు పెట్టుకుంటే, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి నువ్వు పెట్టుకుంటావా, అట్లా పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి ఇది చేస్తే, అప్పుడు అప్పట్లో కాంప్రమైజింగ్గా లేదు మా కృష్ణానది మీద మాకు ఎక్కువ ప్రాజెక్టులు లేవు, మేము ఎక్కువ కృష్ణానదిని వాడుకోలేకపోతున్నాము, అందుకని దయచేసి దీనికి ఒప్పుకోండి అంటే, అప్పుడు 524 మీటర్లు కట్టడానికి వీల్లేదు, 519కి పరిమితం చేయండి అని చెప్పి. ఎందుకు అంటే, దీనికి కూడా ఎందుకు వచ్చారు అంటే, ప్రాజెక్టు కట్టుకుంటాము అని ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ముందరికి వెళ్తూ ఉంటే ఎవరు ఆపలేరు. మ్యాక్సిమం ఏం చేస్తారు అంటే పర్మిషన్లు డిలే చేస్తారు. పర్మిషన్లు లేకపోయినా కట్టిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత అంటే అప్పటికి ఇప్పుడున్నన్ని స్ట్రిక్ట్ రూల్స్ లేవు. ఇప్పుడు ఏదైనా మీకు పర్యావరణ అనుమతులు రాకుండా ప్రాజెక్ట్ ఏదైనా టేకప్ చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ తాట తీసి చేతిలో పెడుతుంది. అప్పట్లో ఇటువంటివి ఏవి లేవు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలే కానీ ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం చేసింది కూడా అదే. మనం అట్లా చాలా ప్రాజెక్టులు చేసాం. గాలేరు నగరి, హంద్రీ నీవా, ఇవన్నీ కూడా పర్మిషన్లతోటి వచ్చినవి కాదు. అందుకని కర్ణాటకని ఆల్మట్టి ప్రాజెక్టు కట్టుకోకుండా ఆపటం అనేది అసాధ్యం. అందుకని హైట్ రిస్ట్రిక్షన్ పెట్టించి చంద్రబాబు నాయుడు ఓకే అన్నాడు. అది జరిగింది. అంటే ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ చరిత్రలో ఉన్నవి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి తన మీద కేంద్రంలో ప్రభుత్వం ఆధారపడి ఉన్నది అని తెలిసి కూడా అప్పటికి రాష్ట్రంలో, మన దేశంలో
సుస్థిర పాలన లేదు. సుస్థిర పాలన కోసం ప్రయత్నం చేయాల్సిన బృహత్ బాధ్యత అందరి మీద ఉన్నది. అటువంటి పొజిషన్లో ఉండి కూడా ఆల్మట్టి హైట్ని ఆపేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంత పోరాటం ఆయన చేశాడు. చేయటం వల్లే ఇది జరిగింది. మనతో పాటు అంటే సమైక్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీంతో పాటు మహారాష్ట్ర కూడా అప్పట్లో బాగానే ఫైట్ చేసింది ఈ విషయం వరకు. సో అప్పుడు ఏమైంది అంటే వాళ్ళు హైట్ రిస్ట్రిక్ట్ చేసి కట్టుకున్నారు. మనకి దాంతో సమస్య లేకుండా అయిపోయింది. మనకి ఆల్మట్టి, నారాయణపూరు ఆ డ్యాములన్నీ నిండుతూనే ఉన్నాయి, మనకు వస్తూనే ఉన్నాయి. జూరాలకి ఇన్ టైంకి నీళ్లు వస్తూనే ఉన్నాయి. జూరాల నుంచి మనం మిగతా కథంతా మనకు తెలిసిందే. అంటే ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా హైట్ని, డ్యామ్ హైట్ని ఒరిజినల్ హైట్కి అంటే 524 మీటర్ల ఎత్తుకి తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టుకున్నారు. వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నారు, బడ్జెట్ పాస్ చేసుకున్నారు. నీకు ఒరిజినల్ డ్యామ్ హైటే 524 కాబట్టి వాళ్ళు దాన్ని ప్రొసీడ్ అవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు? విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర. మహారాష్ట్ర ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది అంటే హైట్ పెంచితే వాళ్ళకి సబ్మర్జెన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బ్యాక్ వాటర్ వల్ల ఆల్మట్టి ప్రాజెక్టుని 524 మీటర్లకు తీసుకెళ్తే మునిగిపోయేది మహారాష్ట్ర. అందుకని చెప్పి మా భూభాగం మునిగిపోతుంది కాబట్టి మేము అభ్యంతరం చెప్తున్నామని చెప్పి మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దిగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి, ఇప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కానీ ఈ డిస్ప్యూట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004 సంవత్సరంలో ఈ డిస్ప్యూట్ మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ట్రిబ్యునల్ అప్పుడే ఫస్ట్ టైం అప్పుడు ఏర్పాటైంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గరికి ఈ ఇష్యూ వెళ్తే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? రామబ్రహ్మ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు కదా. సన్ ఆఫ్ రాజారెడ్డి, ఫాదర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా. 2004లో ఈ విషయం టేకప్ చేసినప్పుడు అప్పటి నుంచి పోరాటం చేయాలి. రాజశేఖర రెడ్డి పోరాటం చేశాడా? చేయలే. ఎక్కడైనా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది, దేశంలో కాంగ్రెస్ పాలన ఉంది. నేను ఇందాక చంద్రబాబు నాయుడు, దేవేగౌడ ఆ రిలేషన్ నేను అంతసేపు చెప్పిన కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేంద్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నది, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. మరి ఒకే పార్టీ, అప్పుడు వేరు పార్టీలు అయినా సరే కొట్లాడి రాష్ట్ర ప్రయోజనాలని కాపాడారు. మరి ఇప్పుడు అంటే 2004 ఆ సమయంలో కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది కదా. రాజశేఖర రెడ్డి ది పవర్ఫుల్ ముఖ్యమంత్రి కదా, మహానేత కదా. మరి మహానేత అయిన రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టు విషయంలో మహానేత అయిన రాజశేఖర రెడ్డి ఆల్మట్టి విషయంలో ఏమైనా చేశాడా? అంటే అప్పుడు ఆయనకి ఆ తినడం తప్ప ప్రజల పాలన దృష్టి కానీ రాష్ట్రం దృష్టి కానీ లేదండి. అంటే మెయిటమే. అందుకే మీరు మహానేత అన్నారు. మహామేత వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న పేరే మహామేత. మధ్యలో చేశారు మే తీసి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఎప్పుడు ఇచ్చిందో తెలుసా? ఆల్మట్టి హైట్ పెంచుకోమని 2010 సంవత్సరంలో. ఈయనుండగానే అంటే నీకు 2004లో రాజశేఖర రెడ్డి ఎలక్ట్ అయ్యాడు, 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 2009లో ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ రాజశేఖర రెడ్డి గెలిచాడు, 2010లో ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చే వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. అంటే 2004 నుంచి మన వాదనలని పటిష్టంగా ఈ రాజశేఖర్ రెడ్డి వినిపించి ఉన్నట్టయితే 2010లో ఈ తీర్పు వచ్చుండేదా? ఏ తీర్పు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి డ్యామ్ హైట్ ని 524 మీటర్ల ఎత్తుకు పెంచుకోవచ్చు అన్న తీర్పుని ఇచ్చి ఉండేదా? మీరు ఒక్కసారి ఆలోచించాలి. ట్రిబ్యునల్ ముందు కనీసం వాదనలు కూడా వినిపించలే. వాదనలు అంటే ఆ పీరియడ్ మొత్తం 2010లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుకోవటానికి పర్మిషన్ ఇచ్చే నాటికి ఆ కాలం మొత్తం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేడు కదా. అవును. మరి పాపం మహానేతదా
చంద్రబాబు నాయుడుదే. మహామేతది. అంటే ఈ విషయాలన్నీ కూడా నాలాంటి వాళ్ళు చెప్తారని, మీలాంటి వాళ్ళు అడుగుతారని జగన్మోహన్ రెడ్డికి ముందరే ఊహిస్తాడు కాబట్టి ముందరే ఎదురుదాడి మొదలు పెడతాడు. ముందరే ఎదురుదాడి మొదలుపెట్టి ఇప్పుడు 2010లో ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అది ఆగి ఉన్నది అంటే కారణం మహారాష్ట్ర అభ్యంతరాలు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ జగన్మోహన్ రెడ్డి వేసే ట్రాప్ లో మనం పడకూడదు. హైట్ పెంచితే సబ్మర్జెన్స్ మహారాష్ట్రకు ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర అభ్యంతరాల మేరకు ఆగుతూ వచ్చింది. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది, వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మీకు ఎప్పుడెప్పుడు రాశాడో చదివి వినిపించమంటే చదివి వినిపిస్తా, కానీ డీటెయిల్స్ చెప్పండి సార్. అంటే 2014లో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసింది. అప్పటి నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తున్నది. మహారాష్ట్ర, కర్ణాటకలు కూడా అంటే వాళ్ళ వాదనను వాళ్ళు వినిపించాలి కదా, వాళ్ళు ఎస్ఎల్పీలు ఫైల్ చేశారు. ఎస్ఎల్పి పెండింగ్లో ఉండగానే, అంటే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగానే కర్ణాటక ప్రభుత్వం వాళ్ళ వర్క్ స్టార్ట్ చేశారు. చేస్తే వెంటనే కేంద్రానికి లేఖలు రాసింది. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న, విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తప్ప అప్పటికి మరి జగన్మోహన్ రెడ్డి లేడు, రాజశేఖర రెడ్డి లేడు కదా. ఆ తర్వాత 2024లో మళ్ళీ లెటర్ రాసింది. 2024లో 2025లో సెప్టెంబర్ 22వ తారీఖు కూటమి ప్రభుత్వమే రాస్తూ ఉన్నది లెటర్లు. కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు చెబుతూనే ఉన్నది. మొత్తం 2025 డిసెంబర్ 18న కూడా చంద్రబాబు నాయుడు సిఆర్ పాటిల్కి, ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆయనకే లెటర్ రాశాడు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉంది, పెండింగ్ ఉన్నది. సరే, ఎస్ఎల్పి నెంబర్ చెప్పండి సార్. ఈ జర్నలిస్టులకి అవకాశం తెచ్చుకోవాలి, సర్టిఫికేట్ కాపీలు తెచ్చుకుని చదువుకుంటారు. వాళ్ళ మొహం వాళ్ళకి వాస్తవాలతో సంబంధం లేదు. వాళ్ళు ఏంటి అంటే వితండవాదం చేయటం తప్ప వాస్తవాలతోటి సంబంధం లేదు. ఎస్ఎల్పి నెంబర్ 3076/2014 2014లో ఎస్ఎల్పి. అంటే మీకు ఈ రకంగా అంటే మొత్తం వాళ్ళకి లీగల్ రైట్ ఉందండి. కర్ణాటకకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ క్లియర్ చేసింది. వాళ్ళు దాన్ని ఎట్లయినా ముందరికి తీసుకెళ్తారు. మనం ఏంటి అంటే మనం కానీ మహారాష్ట్ర కానీ మందేమో లాస్ట్ రైపేరియన్ స్టేట్, ప్రాంతం. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కాబట్టి మనకు అన్యాయం జరుగుతుంది అని చెబితే దానికి వాల్యూ ఉంటుంది. అందుకని లీగల్ డిస్ప్యూట్ ఆల్రెడీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద లెటర్లు రాయటం, ప్రెషర్ తీసుకురావటం, ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చంద్రబాబు నాయుడే చేశారు. మీకు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చి ఉన్నది కదా ఆల్మట్టి మీద. ఒక లెటర్ అన్న రాశాడా? ఆల్మట్టి అంటే తెలియదు జగన్మోహన్ రెడ్డి. ఆల్మట్టి ఎక్కడ ఉంటుందో తెలిసి ఉంటుందిలే, ఎందుకంటే ఆల్మట్టిలో పవర్ ప్రొడ్యూస్ చేస్తారు కదా. ఈయనకి పవర్ ప్లాంట్లు ఉండేవి ఇదివరకు, సాండూర్ పవర్ అవన్నీ ఉండేవి కాబట్టి జల విద్యుత్ ఎక్కడ ఉత్పత్తి చేస్తారో ఈయనకి తెలిసి ఉంటుంది. ఆల్మట్టి ఎక్కడ ఉందో తెలుసు, కానీ దానికి మనం అభ్యంతరం చెబితే డికే శివకుమార్కి కోపం వస్తుందన్న భయంతో చెప్పడు. ఈయన రాయలేదు, లెటర్లు రాయలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు, ఆ ప్రస్తావన లేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎక్కువ ఉన్నది తెలంగాణలో, ఆ తర్వాత ఎక్కువ ఉన్నది కర్ణాటకలోనే. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పరిరక్షణ కోసం తన ఆస్తుల్ని తాను పరిరక్షించుకోవడానికి తెలంగాణతో కర్ణాటకతో సఖ్యతగానే ఉంటాడు, ఎప్పుడు పోరాటం చేయడు. ఇది వాస్తవం. కాల్ముక్త బాంఛన్ టైపే. ఎందుకంటే ఈయన ఆస్తులన్నీ ఆంధ్రప్రదేశ్లో లేవు, మొత్తం అంతా తెలంగాణలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. అందుకనే డికే శివకుమార్తో తడకి వెళ్ళి కలిసి వస్తుంటాడు. డికే శివకుమార్ ఏం చేస్తున్నాడు కర్ణాటకలో? డికే శివకుమార్ ఏం చేస్తున్నాడు అంటే కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలని మీరు దృష్టిలో పెట్టుకోండి, ఆల్మట్టి హైట్ని ఇంక్రీజ్ చేసుకోవటానికి మనకి న్యాయబద్ధంగా మనకి అనుమతులన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మాకు సహాయం చేయండి అని చెప్పి కర్ణాటకలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటినీ కలుపుకొని వెళ్తూ ఉన్నాడు. కర్ణాటక బీజేపీ కూడా ఆల్మట్టి విషయం దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్ తోటి పోరాటం చేయట్లేదు. ఈ పాయింట్
జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి, కనీసం తెలుసుకోవాలి. అంటే ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ పార్టీ విభేదాలు మరిచి పని చేసుకుంటూ పోతారు. అంటే వాళ్ళే రాజకీయ పార్టీలు అండి. రాజకీయ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ప్రయోజనాలు తప్ప రెండోది లేదు. ఈ దరిద్రం ఆంధ్రప్రదేశ్కి దాపురించింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి రూపంలో దాపురించింది. ఎందులో సఖ్యత లేదు. నీకు జల వివాదాలు రేగుతూ ఉంటే నీకు అధికారంలో ఉన్న పార్టీకి నువ్వు సహకరించాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నేను గోదావరిని ఎక్స్ప్లాయిట్ చేస్తాను అని చెబుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడలా. ఇది కాదు, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి విఘాతం కలిగిస్తుందన్న ఒక్క మాట మాట్లాడి కూర్చున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయలేదు. మీరు ఆ రోజు రికార్డులు తీసి చూడండి. ఎందుకు అంటే రాష్ట్ర ప్రయోజనాలని కాపాడాలి. వాటర్ డిస్ప్యూట్స్ ఉండకూడదు. మీకు కర్ణాటక, తమిళనాడు లాగా కావేరీ వాటర్స్ కోసం కొట్టుకునే పరిస్థితి ఆంధ్ర, తెలంగాణకి రాకూడదు. ఎట్ ది సేమ్ టైం ఏ రాష్ట్రంతో అయినా కలిసి పని చేసుకోవాలి. అప్పుడే జలవనరుల వినియోగం సమగ్రంగా జరుగుతుంది అన్న కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడుది. కాబట్టి సజెషన్ ఇస్తాడు, వింటే విను, లేకపోతే నీ కర్మ అని వదిలేస్తాడు. కానీ ఈ విధమైన దరిద్రపు గొట్టు రాజకీయాలు చేస్తూ ఆల్మట్టి డ్యాము హైట్ పెంచటానికి పర్మిషన్ వచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో. దీని మీద ఏదన్నా డిస్ప్యూట్ ఉంటే నువ్వు ఆ డిస్ప్యూట్ని రాసుకో. నువ్వు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎప్పటి నుంచి 2004 నుంచి రిపోర్టు 2010లో వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు? గూగుల్ అడిగినా చెబుద్ది ఎవరికైనా. తెలుసుకోవాలి. సాక్షి రాసే మాటల్ని ఎవ్వడు విశ్వసించాల్సిన అవసరం లేదు. సాక్షి రాయటం, జగన్మోహన్ రెడ్డి చెప్పటం. జగన్మోహన్ రెడ్డి ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్ పెడతాను, 83,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి కదా. ఏమన్నాడు? అసలు గోదావరి నీళ్లు మనవి కాదు అని చెప్పాడు. మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ తెలుగులో మాట్లాడతాడు, ఇటువంటి విషయాల్ని బయటకు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఏం చెప్పాడు తెలుసా? గోదావరి నది నీళ్ల మీద మనకు అసలు హక్కే లేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మనకి హక్కే లేదు. ఎందుకు అంటే ఆ నది మొత్తం తెలంగాణ నుంచి వస్తుంది. తెలంగాణలో కలిసే పాయల వల్ల గోదావరికి నీళ్లు వస్తాయి. ఆ నీళ్ల మీద మనకు హక్కే లేదని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏ నదులు ఎక్కడ కలుస్తాయో కూడా తెలియదు. తెలంగాణలో ప్రాణహిత కలుస్తుంది గోదావరిలో. ప్రాణహిత కలిసిన తర్వాత దానికి స్ట్రీమ్ పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ఉపనదులన్నీ కలియటం వల్ల అఖండ గోదావరిగా మారుతుంది. అది జరిగేది తెలంగాణ ఎడ్జ్లో జరుగుతుంది, తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో జరుగుతుంది. తెలంగాణ వాటర్ మీదే మనకు హక్కు లేదని చెప్పిన ఈ మహానుభావుడు ఈ రోజునొచ్చి ఆల్మట్టి డ్యామ్ గురించి, ఆల్మట్టి డ్యామ్కి చంద్రబాబు నాయుడు చేసిన పోరాటాన్ని మరుగున పెట్టే విధంగా ఇట్లా చేయటం, ఈ విధంగా వార్తలు మీరు ఇంకా ఉంది చూడండి. ఇది సోషల్ మీడియాలోకి తెస్తాడు, విపరీతంగా ప్రచారం చేస్తాడు, చర్చ పెడతాడు. ఆ తర్వాత వాళ్ళ ఛానల్లో చర్చ పెడతాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఇది మొత్తం ఒక అంటే మీడియా మాఫియా. అంటే ఇప్పుడు లడ్డు మహాపాపాన్ని దృష్టి మలచడానికి ఇవన్నీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ లడ్డు పాపం మహాపాపం కదా. ఆ మహాపాపం నుంచి తప్పించుకోవటానికి ఈ రకరకాల ఇవి తీసుకొస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సార్ 100 గొడ్ల రాబందు ఒక గాలివాన కూలిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా కూలిపోక తప్పదు. ఆల్రెడీ కూలిపోయాడు. ఇంకా రాజకీయ పరిస్థితి లేదు. రాజకీయంగా ఇప్పుడు నిన్నగా మొన్న ఏదో సర్వే వచ్చింది. ఆ సర్వేలో చూస్తే జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన ఓట్ల పర్సంటేజ్ మొత్తం తగ్గిపోయింది. నాకు 39.74% ఓట్లు వచ్చినాయని గర్వంగా చెప్తాడు కదా. ఇప్పుడు అది 24కి వచ్చింది, 24% వచ్చింది. కావాలంటే ఆయనకు కూడా సర్వే సంస్థలు చాలా ఉన్నాయి. ఢిల్లీలో ఒక ఆయన ఉన్నాడు, అతన్ని పెట్టుకొని చేయిస్తూ ఉంటాడు. అతనితోటి లేటెస్ట్ గా సర్వే చేయించుకోమనండి. మహామేత వైఎస్ రాజశేఖర్ చేసిన మహాపాతకాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు, దుర్మార్గాలు అన్నీ చుట్టుకుని ఆ పార్టీ బొంద పెట్టబడిందని, ఇక లేసే పరిస్థితి లేదని, తమ పాపాలని కప్పిపుచ్చుకోవడానికి వక్రాక్షలో అక్రమ రాతలు రాపిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆడే వికృత రాజకీయ క్రీడని నమ్మే పరిస్థితి లేదంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.